విశ్రాంతి అనేది ఒక కళ. సరైన రిలాక్స్, ఆరోగ్యకరం, లేదంటే ఒళ్ళు గుళ్ళ. టాపిక్ లోకి వెళ్లబోయే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. విశ్రాంతి ఎవరికి ఊరికే రాదు. ఇంటర్నెట్, సెల్ ఫోన్లు వచ్చాక ఇల్లు, ఆఫీసు తేడా లేకుండా పోయింది. ఉద్యోగి రోజుకు 25 గంటలు సిస్టమ్ ముందు కూర్చోవాల్సిందే. సెల్ ఫోన్ అందుబాటులో ఉండాల్సిందే. కరోనా తర్వాత వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ పెరిగింది. ఉన్న ఉద్యోగం ఊడిపోవడం కంటే ఇంటి నుండి పనిచేసుకునే వెసులుబాటు మొదట్లో ఉద్యోగులకు బాగానే అనిపించింది. రాను రాను యాజమాన్యాలు వర్క్ ఫ్రం హోమ్ పని గంటలు పెంచుకుంటూ పోయాయి. ఆఫీసులో అయితే 8 గంటలే. ఇంట్లోనే పడి ఉంటారు కదా, ప్రస్తుతానికి 12 గంటలు చేసి చావండి, మీ కర్మ ఇలాగే బాగా కాలితే భవిష్యత్తులో 18 గంటలు ఖరారు చేద్దాం అంటున్నాయి యాజమాన్యాలు. అసలే బయట ఆర్థిక సంక్షోభంతో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. ఏదో ఇంట్లోనే కదా అనుకుని తిట్టుకుంటూ విసుక్కుంటూ విధి లేక పనిచేస్తున్నారు. రోజంతా సిస్టమ్ ముందు వీడియో కాన్ఫరెన్సులు, సెల్ ఫోన్లో ఉండడంతో మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అందరికీ తెలిసిందే. ఇంటిగ్రేటెడ్ థెఫ్ట్ అని గిట్టని వాళ్ళు ఎగతాళిగా అంటుంటారు. అంటే సమగ్ర దోపిడీ. ఐటీ సమగ్ర దోపిడీలో ఉద్యోగులను సంపూర్ణంగా సమగ్రంగా దోచుకోవడం కూడా ఒక భాగం. ఐటీ రంగం ఒక్కటే కాదు, మొత్తం ప్రైవేటు ఉద్యోగాలన్నీ ఇలానే ఉన్నాయి. సెల్ ఫోన్, ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్సుల కాలంలో బాత్రూమ్ లో కాలకృత్యంలో ఉన్న కమోడ్ మీద మాట్లాడాల్సిన అత్యవసర పనులు కూడా ఉంటున్నాయి. పనులున్నవారు ఇలా బిజీగా ఉంటే ఏమీ పనులు లేని వారు కూడా డిజిటల్ మాధ్యమాల్లో కోట్ల గంటల వీడియోలు చూస్తూ క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. నడుస్తున్నా, నిలుస్తున్నా సెల్ ఫోన్ తెర మీద చదవడమో చూడడమో తప్ప తల ఎత్తి పక్కకు చూసే పరిస్థితి లేదు. సెలవులంటే ఇంట్లో ఓటీటీల్లో సినిమాలో సిరీసో చూడటం బాధ్యతగా మారింది. ఈ నేపథ్యంలో వారానికి 1 రోజో 2 రోజులో మహా అయితే శరీరానికి విరామం దొరుకుతోంది, కానీ మెదడుకు, మనసుకు విరామం దొరకడం లేదని, దాంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. విశ్రాంతిని కూడా ఒక ఆనందించాల్సిన, అనుభవించాల్సిన కళగా మార్చుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. రోజులో తప్పనిసరిగా 5-10 నిమిషాల చొప్పున కనీసం 2-3 సార్లు పని ఒత్తిడికి దూరంగా బ్రేక్ తీసుకోవాలట. అంటే చేస్తున్న పని నుండి పరిగెత్తడం కాదు, ఉన్న చోటే చేస్తున్న పనికి సంబంధం లేని మన మనసుకు అత్యంత ఇష్టమైన సంగీతం వినడమో మరొకటో చేయాలట. అలాగే వారానికి 1 రోజు పూర్తిగా మనసుకు ఉల్లాసం కలిగించే పని చేయాలట. మెదడుకు, మనసుకు ఇలా విశ్రాంతి ఇవ్వడం కూడా ఒక కళ అట. నిజమే, ఏది విశ్రాంతో తెలియని ఈ రోజుల్లో విశ్రాంతి కూడా ఒక విద్యగా, కళగా కనుక్కొని నేర్చుకోవాల్సిందే, కొనుక్కొని అనుభవించాల్సిందే. విశ్రాంతి ఎవరికి ఊరికే రాదు. ఉరుకుల పరుగుల ఆధునిక యాంత్రిక జీవనంలో బతికి ఉండగా కళాత్మక విశ్రాంతి అంత సులభంగా దొరుకుతుందా? అందుకేనా ఇంగ్లీష్ వర్డ్ పోయాక మాత్రమే విశ్రాంతి దొరుకుతుందని స్పష్టంగా రెస్ట్ ఇన్ పీస్ అని అన్నాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.